హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ భారతి. ఆంటీ ఏంటి కాఫీ బాటిల్ పట్టుకుని నిలబడింది అనుకుంటున్నారా? కాఫీ తోటి కాఫీ కేక్ చేసుకుందాం. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం. ముందు మనం కేక్ మోల్డ్ తీసుకుందాం. మీరు ఎంత పౌడర్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు సైజు తీసుకోండి. నేను ఒక 200 గ్రాములు మైదా పిండితో చేస్తున్నాను. బటర్ పేపర్ వేసి కొంచెం నేను నెయ్యిలోని గ్రీజ్ చేస్తున్నాను. నెయ్యి లేకపోతే ఆయిల్ తోటన్నా చేయొచ్చు, లేకపోతే మైదా పిండితోటి దాన్ని చుట్టూ కోట్ చేసుకుంటే ఈ టిన్లోని సరిపోద్ది. నెయ్యి, నూనె, మైదా పిండి ఏదైనా సరే మూడిట్లో యూజ్ చేయొచ్చు. ఇది పక్క పెట్టేసుకుందాం. ముందుగా మనం 2 స్పూన్లు కాఫీ పౌడర్ తీసుకుందాం. ఒక 150 గ్రాములు పంచదార వేసుకుందాం. అంటే ఈ కప్పుతో కప్పున్నర. ఒక కప్పు ఇది వచ్చి ఒక 100 గ్రాములు ఉంటుంది. కొంచెం కొంచెం వేసుకుని ఒక 2 స్పూన్లు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు బీట్ చేసుకుంటే మొత్తం అన్నీ కలుస్తాయి. తీసుకుంటున్నాను నేను. మనం ఈ పంచదార ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్ తోటి మైదా పిండి తీసుకున్నాను. 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. కేక్ బాగా వస్తుంది. 2 స్పూన్లు మిల్క్ పౌడర్. ఇప్పుడు ఒక కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకే ఆయిల్ వేసుకోకండి. వీలైతే బటర్ కరిగించి బటర్ వేసుకోండి. ఇప్పుడు బాగా బీట్ చేసుకోండి. బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మైదా పిండి అది ఇవన్నీ జల్లించుకుందాం. ఒక స్పూను బేకింగ్ పౌడర్, అందులో సగం బేకింగ్ పౌడర్లో సగం బేకింగ్ సోడా. ఇది బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కేకుల గురించి అడిగితే స్టోర్ షాపుల్లో ఉంటాయి, కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు మొత్తం అన్నీ ఇలా విస్కర్తో కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు పాలు వేసుకుందాం. ఇంకా గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఒక 2 స్పూన్లు వేసుకుంటూ ఉండండి. ఒకేసారి పాలు వేయకండి. ఒక చిటికెడు ఉప్పు, ఒక చిన్న స్పూన్ తోటి వెనిగర్. ఈ వెనిగర్ వేసుకుంటే మనకి వేసుకున్న బేకింగ్ సోడా అది యాక్టివేట్ అవుద్ది. ఇప్పుడు ఒకే డైరెక్షన్లో ఇది 1 నిమిషం మాత్రం తిప్పాలి, ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ వేసాం కదా. చూసారా, ఈ రిబ్బన్ కంటెంట్స్ వచ్చేదాకా చాలు. ఇప్పుడు మనం కేక్ టిన్లో వేసేసుకుందాం. ఈ కేక్ టిన్లో వేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగే ఉండాలి. కొంచెం ఈ గట్టిదనం ఇదిగానే ఉండాలి. ఇంకా పలచనైతే మనకి కేకు సరిగ్గా రాదు. బాగా గట్టిగా ఉండకూడదు, బాగా పలచగా ఉండకూడదు.
ఇప్పుడు ఒక 2 సార్లు కిందకి ట్యాప్ చేసి బబుల్స్ ఏమీ లేకుండా ఇలాగ అనుకుంటే స్టిక్ తోటి మొత్తం కలిసిపోతాయి, బాగా వస్తుంది కేకు. ఇప్పుడు పైన కొన్ని చాకో చిప్స్ వేసుకోవాలి. వేసుకోకపోయినా పర్వాలేదు, ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. టూటీ ఫ్రూటీ అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే కేకు కాఫీ కేక్ మూలనే వేరే అయిపోద్ది, టేస్ట్ వేరుగా ఉంటుంది. చాక్లెట్ చిప్స్ కాబట్టి బాగుంటాయి. మనం ఓవెన్లో పెట్టుకుందాం. ముందు 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత 35-40 పెట్టుకుంటే సరిపోద్ది. ఇది 180 డిగ్రీకి పెట్టుకోవాలి. ఇది 35 నిమిషాలు పోయాక చూస్తే ఒకసారి చూద్దాం. తర్వాత మనం రెడీ అయిపోతే సరే, లేకపోతే ఇంకొక 5 నిమిషాలు పెట్టుకోవచ్చు. కేక్ అయితే 35 నిమిషాలు అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారాక ముక్కలు కోసి చూపిస్తాను. ఇప్పుడు పూర్తిగా చల్లారాక కేక్ తీసుకుందాం. సరే, చాలా బాగా వచ్చింది. చాకుతో చుట్టూ పెట్టి తీసాక ఇలాగ బాల్ నుంచి తీసేసుకుంటే ప్లేట్ తీసుకుని వచ్చేస్తుంది. దీన్ని కోసి చూపిస్తాను. చూసారా ఎంత బాగా వచ్చిందో? చాలా ఫ్లఫీగా ఉంది, మెత్తగా. ఇవన్నీ ముక్కలు కోసి చూపిస్తాను. చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో? అలా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. స్కూల్ నుంచి వచ్చాక పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. మొత్తం ఒక 40 నిమిషాల్లో తయారైపోద్ది. అంతేనండి. కాఫీ కేక్ చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంతేనండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.